మీది ఏ ఊరు? కొండవీడు కొడపా. మీ ఊరు వచ్చేస్తున్నారు హెలికాప్టర్? వచ్చేస్తుందా? అబ్బా మరి ఎక్కుదామని వచ్చావా చూద్దామని వచ్చావా? చూద్దామని వచ్చావా? చూసి ఏం చేస్తావు ఏంటి? మరి మీ ఊరు వచ్చినప్పుడు ఎక్కేచ్చు కదా నువ్వు? ఎక్కువ ఏ నచ్చట్లేదా నీకు ఏమానం? గడిపించేస్తుందా? పెద్ద సౌండ్ వచ్చేస్తుందా? సౌండ్ వచ్చి చెవుల్లో అది కదా అవి ఉన్నాయి కదా పెట్టుకున్నాయి, అది పెట్టేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్నీ డైరీ ఫార్మ్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్న హెలికాప్టర్ రైడ్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో జరుగుతుందన్నమాట. ఇది మనకి సంక్రాంతి పండుగ అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు బొమ్మిడి నాయకర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఎప్పుడూ కూడా సంక్రాంతి పండుగ అంటే మనకి జబర్దస్త్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ఏదైనా బాగా హైప్ రేంజ్లో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం అనేది ఈ హెలికాప్టర్ రైడ్ కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ హెలికాప్టర్ రైడ్ నరసాపురం మండలంలో మొట్టమొదటిసారిగా ఈ స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేశారన్నమాట. ఇది కేవలం మనకి 10 నిమిషాల రైడ్ మాత్రమే ఒక పర్సన్కి వచ్చి, అది ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 5,000 అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. పిల్లలైనా సరే పెద్దవారైనా సరే ఎవరికైనా సరే 5,000 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. అది 10 మినిట్స్ మన స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్ కాడి నుంచి గోదావరి ఈ మొత్తం చుట్టుపక్కల ఏరియా అంతా, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి టెంపుల్ దగ్గర, పేరుపాలెం బీచ్, ఇది మొత్తం అంతా కూడా ఒక సర్కిల్గా అనేది వాళ్ళు మ్యాప్ అనేది ఒక డిసైడ్ చేస్తున్నారు. ఆ డిసైడ్ అయిన ఏరియాలో మాత్రమే పైనుంచి ఒక మనకి 50 మీటర్స్ హైట్లో మాత్రమే రేంజ్లో తిరిగి ఓన్లీ 10 మినిట్స్లోనే తీసుకొచ్చి మిమ్మల్ని ఎక్కడైతే ఎక్కించుకుందో అదే డెస్టినేషన్ తీసుకొచ్చి దింపడం అనేది జరుగుద్ది. మనకి ఒక్క రౌండ్కి వచ్చేసి 6 పర్సన్స్ అనేది ఎక్కుతున్నారన్నమాట. పిల్లలైనా పెద్దవారైనా సరే ఎవరైనా సరే 6గురికి మాత్రమే ఈ ఫ్లయింగ్ అనేది అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా కూడా ఒక 10 మెంబర్స్ ఉన్నారంటే 2 రౌండ్స్ వేయాల్సి వస్తుంది. ఇది కేవలం 10 మినిట్స్ మాత్రమే. దాన్ని ఆలోచించుకునేది ఎవరైనా ఎక్కాలనుకున్న వాళ్ళు ఎక్కాలి. లేదు ఏదైనా సరే మనకి ఇంత బడ్జెట్ అనేది వేస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏదైనా ఫ్లైట్ ఎక్కితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వేరుగా ఉంటుంది. కాదు కూడదు చాలా దగ్గర నుంచి హైట్ తక్కువలోంచి చూడాలి, మొత్తం మన ఏరియా మన విలేజ్ చూడాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రైడ్కి పాల్గొనండి. లేదంటే మీ డబ్బులు బొక్క. అదైనా ఎందుకు చెప్తున్నానంటే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉందనంటే 5,000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అదే ఫ్యామిలీ మొత్తం వెళ్తే 20,000 అవుతుంది. అదే ఈ హెలికాప్టర్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫ్యూయల్ ఎక్కించుకోవడం కోసం అనేది ఇక్కడ ల్యాండ్ అయింది. ఫ్యూయల్ ఇది మనకి డైరెక్ట్గా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అందుట్లో టాటా ఏసీలో ట్యాంకర్స్ వచ్చినాయి. మీరు చూస్తున్నారు కదా, ఫ్యూయల్ అనేది ఎక్కిస్తున్నారన్నమాట. ఈ ఫ్యూయల్ ప్రాసెస్ అంతా కూడా ఓ 10 మినిట్స్ పాటు జరిగింది. ఈ 10 మినిట్స్ కూడా మనం వీడియో ఫాస్ట్ చేసి పెట్టడం జరుగుతుంది. ఈ హెలికాప్టర్ రైడ్ని చూడడానికి చాలామంది పిల్లలు పెద్దవారు చాలామంది వచ్చారు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు మంచి చాలా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి మొత్తం ఫుల్ సెక్యూరిటీ తోటి పోలీసు వారు అందరూ ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా చూడడానికి అలౌ చేశారన్నమాట. చూస్తున్నారు ఫ్యూయల్ మొత్తం అంతా చేసేస్తుంది, మళ్ళీ రైడ్ చేస్తుంది. ఈ రైడ్ కేవలం 10 మినిట్స్ మాత్రమే. ఈ 10 మినిట్స్లో మనకి చుట్టుపక్కల ఉన్న 15 కిలోమీటర్స్ మొత్తం అంతా కూడా తిరిగి స్లో మోషన్లో చూపించడం జరిగింది. ఈ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్లోకి రండి. చూస్తున్నారు కదా, గ్రౌండ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.